అక్కినేని ఇంట పెళ్లి సందడికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల మూడో పెళ్లితో ఒకటి కాబోతున్నారు. దీంతో అక్కినేని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు. అయితే ఇదే రోజు అఖిల్ వివాహం కూడా జరగబోతుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఒకే వేదికపై ఒకేసారి ఇద్దరు అన్నదమ్ముల పెళ్లిళ్లు జరపాలనే ఆలోచన ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం హైదరాబాద్లో డిసెంబర్ 4న జరగబోతుంది. ఈ ఏర్పాట్ల సందడిలో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే ఇటీవలే అక్కినేని అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి తెలిసిందే. జైనబ్ వర్జీతో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు కూడా. అయితే తాజాగా అన్నదమ్ముళ్ళిద్దరూ ఒకే రోజున పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ రూమర్స్ పూర్తిగా అవాస్తవమని నాగార్జున తేల్చేశారు. అఖిల్, జైనబ్ తమ పెళ్లి విషయంలో తగినంత సమయం తీసుకొని 2025లో ప్లాన్ చేసుకునే అవకాశం ఉందంటూ నాగార్జున అన్నారు. ఇక నాగ చైతన్య పెళ్లికి వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని నాగార్జున వెల్లడించాడు. అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ పెళ్లి వేడుకగా జరిపించాలని నిర్ణయించడానికి తగిన కారణం కూడా ఉందన్నారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని మా ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన ప్లేస్లో జరిపించడం ఇంకా ఆనందాన్ని ఇస్తుందని నాగార్జున అన్నారు. పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చెబుతామని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇలా మొత్తానికి ఇద్దరు కుమారులకి పెళ్లి ఫిక్స్ కావడంతో నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. ఇద్దరి అభిరుచులు, ఇష్టాలు కుదరడంతో వీరి అభిప్రాయాన్ని పెద్దలు కూడా అంగీకరించి ఇటీవలే నిశ్చితార్థం కూడా చేశారు. ఇక కెరీర్ విషయానికి వస్తే నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందా ముండెట్టి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం నాగ చైతన్య కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ డిసెంబర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది సమ్మర్లోపు సినిమాని విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోంది. మరోవైపు అఖిల్, అక్కినేని గత ఏడాది ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అఖిల్కి భారీ స్ట్రోక్ ఇచ్చింది. సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమా ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమా గురించి అఖిల్ ఎంత కష్టపడినా రిజల్ట్ మాత్రం బాధించింది. దీంతో ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమా కోసం అఖిల్ కష్టపడుతున్నాడు.